బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గరిక పార్టీపై కాంట్రవర్సీ. గరిక పార్టీ మరో కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ఇప్పుడు ఆయన మాటల కన్నా కానీ ఇప్పుడు ఆయన మీద వచ్చిన కాంట్రవర్సీ ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. ఆయన లైఫ్ గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆయన మొదటి భార్య కొన్ని ఆరోపణల్ని చేశారు. ప్రెజెంట్ ఇదే విషయం అందరి మధ్య కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గరిక పార్టీ తెలియని తెలుగు వాళ్ళంటూ ఉండరు. ఆయన అంత ఫేమస్. ఆయన చెప్పే మాటలు కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు, వింటూ ఉంటారు, దాని గురించి చర్చించుకుంటూ ఉంటారు. సో అలాంటి గరిక పార్టీ మీద ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ మొదటి వైఫ్ చేసిన కామెంట్స్, అదేవిధంగా ఆరోపణలు అయితే ప్రజెంట్ చర్చనీయాంశంగా మారాయి. మరి మొదటి భార్య చేసిన ఆరోపణలు ఏంటనేవి కూడా మనం ఒకసారి చూద్దాము. అయితే గరిక పార్టీ మీద సంచలన ఆరోపణలు చేశారు తన మొదటి భార్య కామేశ్వరి. అయితే వాడు నీచుడు, వాడి పేరు ఎత్తనంటూ కూడా గరికపాటిని ఉద్దేశించి నీచుడు అని చెప్పి కూడా అన్నారు. భార్యను వెధవ అని తిట్టే మగవాళ్ళను చూసారా అని చెప్పి కూడా క్వశ్చన్ చేశారు. మనం గరికపాటి ప్రసంగాలలో కానీ వింటూ ఉంటాం. ఆయన భార్యలతో ఏ విధంగా మెలగాలి, వాళ్ళ గురించి కానీ కొన్ని విషయాలు, భర్తలతో ఏ విధంగా మెలగాలి, ఇలాంటి విషయాలు కూడా ఆయన ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఒక మనిషిని ఏ విధంగా ట్రీట్ చేయాలి అని చెప్పి కూడా చెబుతూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు మొదటి భార్యే నన్ను వెధవ అని తిట్టారని చెప్పి కూడా ఆమె ఆ వీడియోలో చెప్పారు. అయితే 25 ఏళ్ళు నన్ను రాక్షసుల్లాగా ఏడిపించాడని చెప్పి కూడా గరికపాటిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేశారు. అయితే గరికపాటికి నీతి లేదు, కేవలం ఆయన ఖ్యాతి కోసమే పోరాడతాడని చెప్పి కూడా కామేశ్వరి అన్నారు. అసలు ఆడదంటేనే గరికపాటికి చాలా అలుసు, కేవలం పిల్లల కోసమే 25 సంవత్సరాలు గరికపాటిని నేను భరించాను అని చెప్పి మొదటి భార్య కామేశ్వరి అన్నారు. అయితే గరికపాటి తనకన్నా ఒక 2 ఏళ్ళు చిన్నవాడని చెప్పారు. నన్ను అన్యాయంగా ఎత్తుకొచ్చి నా జీవితం నాశనం చేశాడని మొదటి భార్య కామేశ్వరి చెప్పారు. అయితే మొదటి భార్య కామేశ్వరి చెప్పిన వివరాల ప్రకారం కామేశ్వరికి ఆల్రెడీ కూడా అప్పటికే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత గరికపాటి కామేశ్వరి లైఫ్లోకి ఎంటర్ అయ్యి తన మొదటి భర్తతో విడాకులు ఇప్పించి కామేశ్వరిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కామేశ్వరితో తనకు 2 కొడుకులు ఉన్నారు. తనకి ఆ 2 కొడుకులకి కూడా గరికపాటికి ఇష్టమైన రచయితలు ఎవరైతే ఉన్నారో శ్రీశ్రీ, అదేవిధంగా గురజాల, వీళ్ళిద్దరి పేర్లు కూడా పెట్టడం జరిగింది వాళ్ళ పిల్లలకి. శ్రీశ్రీ పేరు, అదేవిధంగా గురజాల పేరు. అయితే అసలు మరి ఇప్పుడెందుకు 25 సంవత్సరాలు నేను భరించాను అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడెందుకు బయటకు వచ్చి మొదటి భార్య కామేశ్వరి ఈ కామెంట్స్ చేయాల్సి వచ్చింది అనేది కూడా ఒకసారి డెఫినెట్గా కూడా పరిశీలించాలి. అయితే వాలి సుగ్రీవుడు అని చెప్పి ఒక కథ గురించి పోస్ట్ పెట్టారు గరికపాటి వైఫ్, మొదటి వైఫ్ కామేశ్వరి. వాలి సుగ్రీవుని కథ ఏదైతే ఉందో రామాయణంలో, ఆ కథకి సంబంధించి ఒక పోస్ట్ను పెట్టారు. అయితే ఆ పోస్ట్ను పెట్టినప్పుడు నన్ను ఉద్దేశించే పెట్టారు అని చెప్పి గరికపాటి మాట్లాడి, అందుకని చెప్పి తన కొడుకు గురజాల చేతే మొదటి భార్య కామేశ్వరి మీద కేసు పెట్టించడం జరిగింది. అయితే కామేశ్వరి మరి గరికపాటి మీద ఎందుకు ఆ పోస్ట్ పెట్టారని గరికపాటి భావించడం జరిగిందని, ఎందుకంటే కామేశ్వరి నుంచి విడిపోయిన తర్వాత గరికపాటి శారద అనే మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే ఆ వివాహం చేసుకున్న తర్వాత పిల్లల బాధ్యతలు మాత్రం గరికపాటే తీసుకున్నారు. శ్రీశ్రీ కానీ గురజాల కానీ గరికపాటి దగ్గరే పెరిగారు. అదే కామేశ్వరి కూడా పిల్లల బాధ్యతను గరికపాటికి అప్పచెప్పారు. అయితే గరికపాటి దగ్గర ఆ పిల్లలు ఉండటం వల్ల సో వాలి సుగ్రీవుడు కథ ఏదైతే ఉందో ఆ కథని పోస్ట్ చేసిన తర్వాత నన్ను ఆపాదించే చేశారని చెప్పి తన సొంత కొడుకు గురజాలతో కలిసి కామేశ్వరి మీద కేసు పెట్టించారు. సో అందుకని చెప్పి ఇప్పుడు కామేశ్వరి బయటకు వచ్చి తన 2వ భార్య శారద ఎవరైతే ఉన్నారో తను చాలా మంచి వ్యక్తి, అయితే ఈ విధంగా తనే కావాలని చెప్పి కూడా ఈ విధంగా పోస్టులు పెట్టాడు అని చెప్పి కూడా పోస్టులు పెట్టినందుకు తన 2 కుమారులకు గాను వీళ్ళు కేసులు పెట్టించారు. అయితే తన అభిమాన రచయిత పేర్లు పెట్టిన శ్రీశ్రీ, గురజాల పేర్లు పెట్టడం జరిగింది. అయితే శారదను 2వ పెళ్లి చేసుకున్నారు గరికపాటి. ఆ తర్వాత గరికపాటితో పాటే పిల్లలు కూడా ఉండటం జరిగింది. సో గురజాడ, అదేవిధంగా శ్రీశ్రీ, వీళ్ళిద్దరి పేర్లు పిల్లలకు పెట్టడం జరిగింది. అయితే ప్రజెంట్ నా పిల్లల చేత నా మీద కంప్లైంట్ ఇప్పిస్తావా అంటూ కూడా ఇప్పుడు ఆవేదనకి గురయ్యి కామేశ్వరి బయటకు వచ్చి కొన్ని పోస్టులు పెడుతూ, అంటే కొన్ని మాటలు మాట్లాడారు తను. అయితే ఇప్పుడు అవి అన్నీ కూడా ట్రెండింగ్, కాంట్రవర్సీ అయిపోయాయి. ఎందుకంటే గరికపాటి కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిన వ్యక్తి గరికపాటి. అందుకని చెప్పి కూడా గరికపాటి చాలా ఫేమస్ అయిన వ్యక్తి అవటం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఎందుకంటే తెల్లారి లెగిస్తే చాలామంది కూడా ఆయన ప్రవచనాలు ఇవి వింటూ ఉంటారు. సో మరి అటువంటి వ్యక్తి మీద ఎటువంటి కామెంట్స్ చేశారు అనేది ఒకసారి వీడియో చూద్దాం.
నా పేరు కామేశ్వరి సాయి సరస్వతుల. ఈ మధ్య చాలా వీడియోల్లో యూట్యూబ్లో నన్ను చూస్తూనే ఉన్నారు మీరు. నిన్న రాత్రి నేను ఒక వీడియో చూశాను. ముల్లాపూడి సత్యనారాయణమూర్తి గారు చేసినటువంటి ఒక వీడియో చూశాక పాపం ఆయనకి సమాచారం కరెక్ట్గా అందలేదు. అందువల్ల మీడియా ముందుకు రావాలనే ఒక వెర్రి తపనతోటి పాపం ఆయన తోచింది ఏదో మాట్లాడారు. అయ్యా సత్యనారాయణమూర్తి గారు నమస్కారం. మీకు పూర్తి సమాచారాన్ని అందజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక సంతోషం అయింది కొంతవరకు మీ వీడియో. ఎందుకంటే ఒక్కపడి నా గురువులందరినీ నాకు గుర్తు చేసుకొని సంతోషపడేటువంటి ఒక సంతోషాన్ని నాకు ఇచ్చారు. మీరు ముందుగా మాట్లాడుతూ ఏమన్నారు, అసలు కామేశ్వరికి ఆ నీచుడు వాడి పేరు నేను ఎత్తాను, నీ గురువు కదా ఆయనకి ఏమీ సంబంధం లేదు అన్నాం. 40 సంవత్సరాల క్రితం మా గురువు గారు 40 ఏళ్ల నుంచి నాకు తెలుసు స్త్రీ పంచాలా నలగకుండా కట్టుకుని వస్తారు, ధర్మమే మాట్లాడతారు, నీతే మాట్లాడతారు. అవినీతి అధర్మం ఆయనకి తెలియదు. 40 సంవత్సరాలుగా చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి మేము అంటూ ఒక్కొక్కరి పేర్లు చెప్పుకొచ్చారు. రేమెళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు. అయ్యా సత్యనారాయణమూర్తి గారు మీకు తెలుసలేదు, నేను రాజమండ్రిలో చదువుకున్నా. 1974లో గౌతమి విద్యాపీఠంలో గౌతమి సంస్కృత కళాశాలలో నేను భాషా ప్రవీణ చదివినప్పుడు రేమయ్య సూర్యప్రకాష్ శాస్త్రి గారు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. గోపాలకృష్ణ గారు నాకు కౌమంది చెప్పారు. ఇంకా ప్రబల సుబ్రహ్మణ్యం గారు బాలవ్యాకరణం చాలా అభిమానంగా చెప్పినటువంటి మా గురువు గారు, ఆయనకి శతాధిక వందనాలు. ఇంకా అక్కడే సాహిత్య విద్యాబోధన చేస్తున్నటువంటి కరిపత్తి పురుషోత్తమ శాస్త్రి గారు, మీకు తెలుసున్నారులేండి, ఆయన మా పెదనాన్నగారు. ఆ సంస్కృత కళాశాలలో నేను భాషా ప్రవీణ చదివాను. వీళ్ళందరూ నా గురువులు, అందరికీ కూడా శతాధిక నమస్కారాలు. వీళ్ళ గురించి చెప్తాయినా చివర్ల బేతవారు రామబ్రహ్మం గారు, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వీడియోలో వైరల్ అవుతున్నటువంటి గురువు గారు, హీరో గారు ఉన్నారు కదా, ఆయన మీ గురువు గారు కదా. ఆయనకి స్నేహితుడట బేతవారు రామబ్రహ్మం గారు. గురువు గారు ఆయన, స్నేహితుడు కాదు. బేతవాళ్ళు రామబ్రహ్మం గారు సామాన్య వ్యక్తి కాదు. చేతులెత్తి నమస్కరించవలసినటువంటి సంస్కారం కలిగినటువంటి ఒక వ్యక్తి. నేను ఆయనకి చాలా గౌరవాన్ని ఇస్తాను. వాళ్ళ పిల్లవాడు గుంటూరులో మా విద్యార్థి, మేమిద్దరం అక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకి మేము విద్యాబోధన చేసాం. బేతవాళ్ళ రామబ్రహ్మం గారి కుటుంబంతో మాకు చాలా పరిచయం ఉంది. ఇన్నిటికి మించి ఆయన దేవీ భాగవతాన్ని రచించారు. అది నిరంతరం చదువుతున్నటువంటి నాకు ఆయన పట్ల చాలా 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 భక్తిభావం, ఒక గౌరవ భావం ఏర్పడి ఆయన మీద ఒక 2 పద్యాలు రాసుకున్నాను. పద్యాలు రాసేటువంటి ఒక అలవాటు నాకు ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ వైరల్ హీరో గారు ఉన్నారు కదా మీ గురువు గారు, ఈయన సాగర ఘోష పద్యాలు 1000 పద్యాలు కాపీ చేసింది నేను. ఈయన జానపద సాహిత్యం మీద చేసినటువంటి పరిశోధనా గ్రంథం A to Z ఇంతలావు పుస్తకాన్ని రాసింది నేను. ఈ పద్యాలు ఇవన్నీ రాయడం వల్ల సరస్వతి కటాక్షం నా మీద ఉండబట్టు మా అమ్మ కూడా కవిత్వం రాసేది. మరి ఆమె నుంచి వచ్చిందో కవిత్వం అనే ఒక లక్షణం నాకు వచ్చి బేతవాళ్ళ రామబ్రహ్మం గారు రాసినటువంటి దేవీ భాగవతానికి చాలా సంతోషం అనిపించి ఆయన మీద నేను ఒక 2 పద్యాలు రాసుకున్నాను. అవి ఒకసారి చెప్తాను వినండి. ఎందుకంటే సద్బ్రాహ్మణులు చక్కగా విభూతి పెట్టుకొని వచ్చినటువంటి డాక్టర్ సత్యనారాయణ గారు, వినండి. భాగవతము వ్రాసితివి భాగ్యము నీదయ జన్మధన్యమో, రాగము భోగము విడిచి రాగిగా నిలిచిన నిన్ను చూచి, విరాగిగా నిలిచిన నిన్ను చూచి, ఈ భోగము లీలరాయనడి భావన నిల్చును. భక్తి నింపు ఈ భాగవతము నీకు ఒక భూషణమాయను రామబ్రహ్మమా. పద్యం కాబట్టి రామబ్రహ్మం గారు అనలేకపోయారు. అమ్మను కొల్చువారిదరి
ఆపదలేవియు చేరవంచు నే నమ్మితి రామ బ్రహ్మమా అహో నిల్చును భాగవతమ్మే తేజమయీ కమ్మని భక్తిగాధలిడి కారణ జన్ముడవైతివయ్య నీకిమ్మని పూర్ణవాయువును నీకు ఇమ్మని పూర్ణవాయువును ఈశ్వరినింతయో కోరినానిటన్. ఆయన మీద చాలా గౌరవం ఏర్పడి నేను రాసుకున్నటువంటి 2 పద్యాలు. ఈ పద్యాలు రాసినందుకు నీ గురువు నా బుర్ర తినేశాడు. సంవత్సరాలు నన్ను రాక్షసుల ఏడిపించాడు, రాక్షసుళ్ళ. ఆయన మీద ఎందుకు రాసావు? నా మీద రాయి. కవిత్వం ఎవడి మీద రాయమంటే వాడి మీదకి రాదు, అది మనసులోంచి రావాలి. ఆయన పట్ల గౌరవం ఉంది, భక్తిభావం ఏర్పడి 2 పద్యాలు ఆయన మీద రాసుకున్నా. నా మీద ఎందుకు రాయట్లేదు అన్నాడు. అప్పుడు నాకు ఈ మహానుభావుడి మీద నాకు రాయాలనిపించలేదు. నాకు అప్పుడు కవిత్వం కూడా రాలేదు. కానీ ఇప్పుడు కోపం వచ్చినప్పుడల్లా పద్యం రాసుకుంటున్నా. మచ్చుకు 2 పద్యాలు. సత్యనారాయణ శాస్త్రి గారు వినండి. నీతి లేదు దుష్టునికి, మీ గురువు గారి గురించి రాసిన పద్యాలు. నీతి లేదు దుష్టునికి నీటుగా మాటలు చెప్పునేలను ఖ్యాతికి ప్రాకులాడునిలా ఖాతరు చేయడు ఎవ్వనేనియుం భ్రాతకు చేసే ద్రోహమును. ఈ కథ తర్వాత చెప్తాను. భ్రాత సోదరుడు భ్రాతకు చేసే ద్రోహమును భార్యని పలుకుచు భ్రష్టుడయ్యని నాతిని ముంచే మోహమున నాశనముందడి రోజు వచ్చుగా అన్నప్పుడు అదను వచ్చేగా. ఇప్పుడు అంటున్నా, స్త్రీ అన్న చిన్న చూపు, ఆడదంటే చాలా అలుసు. స్త్రీ అన్న చిన్న చూపు మనసంతయు హేయపు చింతనుంచు తా మాయను చూపునెంతయును మాయని మాటల ఉంచుచుండు ఈ హేయపు భవనంబునకు హేతువు ఏమియో కనరాదుగా. స్త్రీ అంటే చులకన భావన, మాయలో పెట్టేసి స్త్రీలో దగా చేసినటువంటి ఈ వ్యక్తికి ఈ బుద్ధి ఎందుకు వచ్చిందో కారణమే తెలవట్లేదు. మూయగరాదు నోటిని ముయ్యలేకపోతున్నాం. 3 రోజులు ముందు నుండేగా, ఎప్పుడో రాసుకున్న పద్యం ఇది. 3 రోజులు ముందుకొచ్చేగా. ఇప్పుడు అంటున్నా, అహంకారంతో ఆయన రేగిపోయినప్పుడు కవిత్వం నా మీద రాయలేదనే కదా ఇప్పుడే వచ్చింది. మాటే రాని మానిని మాటల మాయల ఉంచని ఈతడే. అమాయకత్వాన్ని మాయ మాటలతో ఉంచాడు. మాటల ధాటికే కదను మాన్యులు ఇచ్చిరి భూరి బిరుదులను. పద్మశ్రీ బిరుదులు ఊరికే ఇవ్వలేదు, ఆ టాలెంట్కి ఇచ్చారు. బూటకమైన మాటలకు భారీగా భూసురుడందే సంపదల్. 100 కోట్లు 300 కోట్లు అంటున్నారు కదా, మరి ఆ ప్రతిభ వాక్కుకి సంపాదించుకున్నాడు కోట్లు. మాటలు నేర్చినాడు ఇలా 3 కాలం వచ్చుటెన్నడో. వచ్చనేడగా కాలం వచ్చి చెప్పిన మాట చెప్పకను చెప్పుచు లోకమునందు వెల్గు తన తప్పులు ఎన్నో కప్పిపుచ్చుచును తేనెల పలుకుటేలను. తప్పదు ఒకనాటికిని తన్నును ఖాయము వెర్రి మానవా. చెప్పెడు వాడు చేయడను చెప్పెడు సామెత సత్యమే కదా. భార్యని ప్రేమించండి. అన్నదమ్ముల ప్రేమలు, అభిమానాలు, కుటుంబాలు, ధర్మాలు. భార్యను ప్రేమించండి చెప్పాలా? ఎవడు భార్యను వాడు ప్రేమించుకోడు. ఎక్కడ ఏది లేదు, ఎక్కడ ఎవడికి ఏది రాదు, దాని గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఇలా ఆయన పద్యాలు వాడి మీద చెప్పమంటే ఇప్పుడు వచ్చినటువంటి పద్యాలు తమరి కోసం వినిపించానండి. ఇంకా ఒక చిన్న రామాయణంలోని చిన్న కథ చెప్తాను. సత్యనారాయణ గారు, ముళ్ళపూడి సత్యనారాయణ గారు. రామాయణం ప్రపంచవ్యాప్తంగా అడుగడుగున ధర్మాన్ని తెలిపేటువంటి మహాగ్రంథం రామాయణం.
ప్రతి పాత్ర ద్వారా వాల్మీకి ధర్మాన్ని బోధిస్తూనే ఉన్నాడు. దీంట్లో 3 పాత్రలు తీసుకుంటున్నాం. రాముడు, సీత, లక్ష్మణుడు. రాముడు మాయలేడి కోసం అలా వెతుక్కుంటూ అడవి లోపల డీప్గా వెళ్ళిపోయాడు. లోపలికి వెడుతూ లక్ష్మణుడికి ఏమని చెప్పాడు, సీత రక్షణ బాధ్యత నీది, సీతను జాగ్రత్తగా చూసుకో, నేను వచ్చే వరకు అన్నాడు. లక్ష్మణుడికి అప్పచెప్పి వెళ్ళాడు, సొంత తమ్ముడికి అప్పచెప్పి వెళ్ళాడు భార్యను. లక్ష్మణుడు లేని సమయంలో అయితే రావణుడు వచ్చాడు, సీతని ఎత్తుకెళ్ళాడు. దాంట్లో కొంచెం నాకు తప్పు అనిపించింది, ఎందుకంటే వాడు రాక్షసుడు, రాక్షస ప్రవృత్తి. ఎంతమందినో చెరబట్టాడు, సీతాదేవి మీద వ్యామోహపడ్డాడు, ఆమెని రాక్షసుడు ఎత్తుకెళ్ళాడు. నో రిలేషన్షిప్ బిట్వీన్ రావణ సీత. రాముడు సీత మధ్యలో ఎటువంటి రిలేషను లేదు. ఆయన ఒక రాక్షసు, ఒక స్త్రీని అపహరించుకుపోయాడు. కానీ రావణాసురుడిని పక్కన పెడితే సీత రక్షణ బాధ్యత అప్పచెప్పి వెళ్ళాడు కదా రాముడు లక్ష్మణుడికి. లక్ష్మణుడు రక్షించవలసింది పోయి సీతనే ఎత్తుకుపోతే, రామాయణం మీద నేను ఈ ఉదాహరణలు చెప్పకూడదు పాప, కానీ ప్రపంచానికి గతంలో వాల్మీకి సుగ్రీవుడు అని కథ చెప్తే అర్థం అవ్వాలా, ఇప్పుడు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇవాల్టి పాత్రధారి లక్ష్మణుడు మీ గురువు గారు. సీత ఈ వెర్రి సీత పాత్రధారి ఈమె. ఉద్యోగం కోసమని వెళ్ళిపోయే లేడీ ప్రస్తావన, రాముడు లేడీ కోసం వెళ్ళినట్లు ఉద్యోగం కోసం వెళ్ళాడు అన్నా. భార్య బాధ్యతని లక్ష్మణుడికి అప్పచెబితే కంచే చేను మేస్తే లక్ష్మణుడి సీతని ఎత్తుకెళ్ళడం, రామాయణం మీద ఇటువంటి ప్రయోగాలు చేసి చెప్పడం చాలా ఘోరాతిపరమైనటువంటి తప్పు. కానీ తమరిలాంటి వాళ్ళకి తెలవాలి కదండి, గురువుగారు ఏమిటో, గురువుగారి ధర్మం ఏమిటో, వారి ప్రవృత్తి ఏమిటో చెప్పాలి కదా. అందువల్ల నేను ఈ పాత్రల్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ యుగంలోని కలియుగంలోని దుర్మార్గుడైనటువంటి లక్ష్మణ పాత్రధారిని గురు. సీత బతుకు మొత్తం పోయింది, సర్వనాశనం అయిపోయింది. చిన్నప్పుడు దేవుడికి దండం పెట్టుకొని భర్త 2 పిల్లల్ని దండం పెట్టుకుంటే 2 పిల్లల్ని ఇచ్చాడు, కానీ భర్త అవుతాడా? జీవితం మొత్తం అడవిల పాలైపోయినట్లుగా బతుకు మొత్తమే పోయింది ఈ మనిషి కారణంగా. 25 సంవత్సరాలు భరించలేని ఈ బంధం, నీచమైన బంధం అది. పిల్లల కోసమని 25 సంవత్సరాలు ఉన్నా. పిల్లల ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, అక్కడ నాకు స్థానం లేదు, నాకు విలువ లేదు. ఎందుకంటే రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోలేదు, 10 మంది ఎదురుకుండా పెళ్లి కూడా చేసుకోలేదు. నాకంటే 2 ఏళ్ళు చిన్నవాడు నన్ను అన్యాయంగా ఎత్తుకొచ్చి నా జీవితంతో చెలగాటమాడుకున్నాడు. ధర్మబద్ధమైన పెళ్లి చేసుకున్న వాడికి భార్యని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది, ఎత్తుకొచ్చిన వాడికి ఏం తెలుస్తుందండి? పెళ్లి చేసుకున్నాడా, ఒక దండ వేస్తే అది పెళ్లి అవుతుందండి? అన్నీ భరించేది ఎందుకు? 25 సంవత్సరాలు నా పిల్లల కోసం, ప్రాణాధికమైన నా పిల్లల కోసం నేను భరించి నోరు మూసుకుని ఉన్నాను. పిల్లల గురించినటువంటి బాధ్యత లేదు. స్త్రీని గౌరవించడం తెలియదు, ప్రేమించడం తెలియదు. ప్రేమ గౌరవం ఈ 2 పక్కన పెడితే అక్కడ నా పాత్ర ఏమీ లేదు. పిల్లలు ఆవారాగా తిరుగుతున్నారు, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రిలేషన్ వాళ్ళ మీద పడకూడదు, దుష్ప్రభావం పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఎలాగో నా జీవితం పోయింది అనుకొని పిల్లల్ని నువ్వే చూసుకోని బాధ్యతను 10-12 ఏళ్ల పిల్లలు అంతవరకు నేను పెంచానండి స్త్రీగా. అప్పచెప్పి బయటకు వచ్చేసాను. పిల్లల్ని ఎందుకు వదిలేసేవారి కామెంట్లో ఒక్కొక్కళ్ళు రేగిపోతున్నారు. ఉద్యోగం లేదు, ఉన్న ఇంటిని తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఈ నీచుడు, ఈ దుష్టుడు రాయించేసుకున్నాడు తన పేరు. ఆస్తి లేదు, ఉద్యోగం లేదు. ఈ దుర్మార్గుడితో ఉన్న కారణంగా పుట్టింటి వాళ్ళు తలుపులు క్లోజ్ చేసేసారు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఏం చేయాలి? పిల్లల్ని తీసుకెళ్ళి ఎలా పెంచాలి? సొసైటీలో తండ్రి ఎవరని అడుగుతారు, తల్లి ఎవరని అడగరు. ఎన్ని ఆలోచించి ప్రేమని మనసులోనే చంపేసుకొని పిల్లల్ని బాధ్యత అప్పచెప్పేసి బయటకు వచ్చేసా. కేవలం పిల్లల ఫ్యూచర్ కోసమని, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చేసా. ఎందుకు వదిలిచ్చేవని అడిగేటువంటి వాళ్ళకి సమాధానం ఇది. అయిపోయింది, ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నాం.
పిల్లల బాధ్యత తీసుకున్నాడు. నేనే అన్నా ఇంకో పెళ్లి చేసుకున్నా, పిల్లలకి తిండి కావాలంటే శారదని పెళ్లి చేసుకున్నాడు. పాపం ఆమె చాలా ఉత్తమురాలు. ఆమె అంటే నాకు చాలా ప్రేమ. ఎందుకు? నా పిల్లలకి ఇంత అన్నం పెట్టింది, ప్రేమని పంచి ఇచ్చింది. వెర్రితల్లి. వీడి వల్ల ఏముండదని నాకు తెలుసు. అందువల్ల తర్వాత ఈయన బాధ్యత టేకప్ చేసుకున్నాడు. ఈ నీచుడు పిల్లల్ని పెద్ద చేశాడు, చదువులు చదివించాడు, పెళ్ళిళ్ళు చేశాడు. అక్కడ కూడా నాకు సంతోషమే. మంచి వచ్చాడు, పిల్లల్ని టేకప్ చేశాడు, వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చాడు. ఆ సంతోషం నాకు ఎప్పటికీ ఉంది. వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు. ఇక్కడ నేను ఆధ్యాత్మికమైన చింతనలోకి పోయి అన్ని బంధాలు దూరం అయిపోయాయి అని నిరంతరం పిల్లల్ని తలుచుకుంటూనే దీపం పెట్టుకుంటున్న ఆయుద్ధాయ నా పిల్లలకి దేవుడా అని దీపం పెట్టుకుని వాళ్ళని గుర్తు చేసుకొని క్షణమే లేదు తల్లిని కదా, ఒళ్ళు కొవ్వి వదిలి రాలా. వాళ్ళ భవిష్యత్తు కోసం నేను వచ్చాను. ఇప్పటి వరకు 24 hours పిల్లల గురించి నేను ఆలోచిస్తాను. వాళ్ళ ఆలోచనల్లోనే నేను బతుకుతున్నా, ఋషిలా బతుకుతున్నా, ఆధ్యాత్మిక చింతనతోటి. బయటకు ఎందుకు పనికిరావన్నాడు మీ గురువు నీచుడు. సంస్కృతం ఎంఏ చేశాను, తెలుగు ఎంఏ చేశాను, మ్యూజిక్ ఎంఏ చేశాను. ఇవాళ కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం లెక్చరర్గా పనిచేస్తున్నాను. బయటకు వచ్చేసాను 2001 23 ఆగస్టు 23 బయటకు వచ్చేసాను. అప్పటి నుంచి నేను కష్టపడ్డాను. కొద్ది రోజులు తినడానికి తిండి లేక ఉపవాసాలు ఉన్నాను, నీళ్లు తాగి బతికాను. ఒంటరి ఆడది సొసైటీలో బతకడం ఎంత కష్టమో మీలాంటి మగాళ్ళకు తెలియదు. ఎన్నో కష్టాలు పడి భగవంతుడు నా పట్ల ఉన్నాడు కాబట్టి ఇవాళకి స్టాండ్ అయిపోయి బతుకుతున్నాను, ధైర్యంతో బతుకుతున్నాను. ఇటువంటి కామేశ్వరి గారికి ఆయనకి ఏమీ సంబంధం లేదు. 40 అంటే ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఈ విషయాలు ఎందుకు అని చాలా మంది అడుగుతున్నారు. దానికి కారణం 10 నెలల క్రితం ఇప్పటికీ ఆ పాండిత్యం మీద ఇప్పటికీ గౌరవమేనా. చిన్నప్పటి నుంచి చూసేది ఒక ఊరి వాళ్ళమండి. సత్యనారాయణ శాస్త్రి గారు పక్క ఇళ్ళ వాళ్ళం. మీకు 40 సంవత్సరాలుగా తెలుసు, 65 సంవత్సరాలుగా ఆ నీచుడు నాకు తెలుసు. పక్క ఇళ్ళ వాళ్ళు. అందరం కలిసి ఊళ్ళో పిల్లలు ఆడుకునే వాళ్ళం. అందరం కలిసి కెనడీ హై స్కూల్ కాశీపాడు అనే చోట చదువుకున్నాం. జీవితం మొత్తం వాళ్ళమ్మ వీడిని ఎత్తుకోవడం నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి 18 పురాణాలు చదివినటువంటి పరాయి స్త్రీ తల్లితో సమానం అన్నటువంటి ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు తల్లి వరసనే ఖూనీ చేశాడు. నిరంతరం తర్వాత జీవితంలోకి వచ్చాక ఇద్దరి పిల్లల్ని నేను చూసుకుంటూ ఉంటే నిరంతరం 24 hours పుస్తక పఠనంలో లీనమైపోయి తన భవిష్యత్తుకి బాటలు వేసుకుని ఎంత కష్టపడ్డాడో కళ్ళారో నేను చూశాను, నాకు తెలుసు. సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ వాక్చాతుర్యంతో ప్రపంచాన్ని కట్టి పడేసి తన వైపు తిప్పుకోగలిగాడు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. పాండిత్యాన్ని సంపాదించాడు, వాక్కులో సరస్వతిని పలికించాడు. కానీ నీచమైనటువంటి ప్రవృత్తితోటి దగా చేశాడు. జీవితం మొత్తం కోల్పోయిన నేను నోరు మూసుకుని ఎందుకున్నాను, పిల్లల కోసం ఆగాను. తర్వాత అర్థమైంది తన భవిష్యత్తుకు నేను అడ్డొస్తున్నానని. వెళ్ళిపో అన్నాడు. హింస పెట్టాడు. హింస అవి చెప్పే హింసలు కాదు. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. పడి చివరికి ఆలోచించాను. ఇక్కడ నా ప్రమేయం ఏమీ లేదు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పిల్లలిద్దరికి, గుడిజాడకి 10 ఏళ్ళు, శ్రీశ్రీకి 12 ఏళ్ళు. రేపుని చంపుకొని బయటకు వచ్చా. ఇంకో పెళ్లి చేసుకున్నాను, శారదను చేసుకున్నాడు. కష్టపడ్డాడు, ఒక స్థాయికి వచ్చాడు, పద్మశ్రీలు సంపాదించాడు, ప్రపంచంలో కీర్తి గడించుకున్నాడు, కోట్లు సంపాదించుకున్నాడు. వాళ్ళు చెప్తున్నారు కదా, నేను సంతోషం పడికి నా పిల్లలు కోట్లకి వారసు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సుఖంగా ఉన్నారని నేను చాలా సంతోషపడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఎందుకు బయటకు వచ్చేవని అడుగుతున్నారు కదా. రాకపోదును, జీవితంలో బయటకు రాకపోదును. ఎందుకంటే మా తుచ్చమైనటువంటి చరిత్ర నా పిల్లలకి తెలియవద్దు, వాళ్ళ మీద ఈ ప్రభావం పడవద్దు అని నేను అనుకున్నాను. కానీ ఆ నీచుడు, నీచాధముడు మీ గురువు యూట్యూబుల్లో భారత భాగవతాలు, రామాయణాలు చెప్పుకుంటే పర్వాలేదు, కూర్చున్నాడు. మా శారద భుజం మీద